అమ్మా, నా మాట ఒక్కసారి వినమ్మా. నాకు నిన్ను చూడాలని ఉంది. నీ మాటలు వినాలని ఉంది. నీ ఒడిలో ఆదమరిచి నిద్రపోవాలని ఉందమ్మా. నీ వేలు పట్టుకుని బుడిబుడి నడకలు వేయాలని ఉంది. నీ మెడ చుట్టూ చేతులేసి నీ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాలని ఉంది. అందుకే నన్ను నీ కడుపులో 9 నెలలు పెరగనీయమ్మా. నిన్నేమీ కష్టపెట్టను. నీ కడుపులో బుద్ధిగా ఉంటాను. నీకు విరోచనాలు రానివ్వను. నీవు ఏది తిన్నా నేను స్వీకరిస్తానమ్మా. జ్వరం లాంటిది నీ దరిదాపుల్లోకి రానివ్వను. అమ్మా, నీ కోసం నేను బయట ప్రపంచంలోకి వచ్చాక అన్నీ చేసి పెడతా. ఆకాశమంతా ఎదుగుతా. అమ్మా, నన్ను నమ్ము. ఆడపిల్ల నన్ను కడుపులోనే కరిగించకొమ్మా. కనికరించి కాపాడు తల్లి. అమ్మా, నువ్వు కవయిత్రవైతే నీ కలంలో నీ శిరానవుతాను. నువ్వు డాక్టర్ అయితే నీ స్టెతస్కోప్లో హృదయ స్పందన అవుతాను. నువ్వు లాయర్ అయితే నీ మాటల గారడీని అవుతాను. అమ్మా, నీ వెనక అన్నింట్లో నేనుంటానమ్మా. నాకు ఈ ప్రపంచాన్ని చూపించు. ప్రకృతి అందాలను పరిచయం చెయ్యి. మానవత్వాన్ని మంచితనాన్ని నాకు నేర్పించమ్మా. అమ్మా, నన్ను బ్రతికించు. నా కోసం నీ భర్తను అత్తమామల్ని ఎదిరించలేవా? నువ్వు చదివిన చదువు నీకు ధైర్యం నేర్పలేదా? నీ పేరు కారుణ్య కదా. నన్ను కనికరించమ్మా, కరుణించమ్మా. నీ పేరులో 3 అక్షరాలు, కానీ నువ్వు ఎన్నో డిగ్రీలు సంపాదించావు. డాక్టరేట్ పట్టా కూడా పొందావు కదా. అందరినీ ఎదిరించమ్మా. కారుణ్య, లేలే అని భర్త తట్టి లేపాడు. కారుణ్య కళ చెదిరిపోయింది. ఒక్కసారిగా కళ చెదిరిందని అటు ఇటు చూస్తుండిపోయింది. జాలిగా చూస్తున్న పాప ముఖం కళ్ళ ముందు కదలాడింది. మళ్ళీ భర్త అరుపులకి ఈ లోకంలోకి వచ్చింది. ఎందుకో మనసులో కలవరం మొదలైంది. ఎక్కడి నుంచో సుదూరంగా మా తెలంగాణ మాకు కావాలే నినాదాలు వినిపిస్తున్నాయి. దిగ్గులు లేచి నించుంది కారుణ్య. తొందరగా ఆసుపత్రికి వెళ్ళాలి, భర్త ఆజ్ఞాపిస్తున్నాడు. ఎక్కడికి? కారుణ్య ప్రశ్నించింది అప్పుడే. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి చెప్పింది మర్చిపోయావా? మీరు చెప్పింది గుర్తుంది, కానీ నా నిర్ణయం మార్చుకున్నాను. నేను నా బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నాను. అదే నీ నిర్ణయం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సుమి. ఎదిరించాలి, తప్పదు. పోరాడితే తప్ప తెలంగాణ రాదు, ఎదిరిస్తే తప్ప తన బిడ్డ తనకు దక్కదు అనుకుంది మనసులో. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకునేటప్పుడు లక్షల కట్నం ఇచ్చి లక్షణంగా పెళ్లి చేసుకున్నాను. కానీ నా కడుపులో ఆడబిడ్డలా పుడితే పురిట్లోనే సమాధి చేస్తానని మీకు మాట ఇవ్వలేదుగా. మీరు లేకపోయినా నా బతుకు నేను బతకగలను, కానీ నా బిడ్డ లేకపోతే బ్రతకలేను. నా బిడ్డకు జన్మనిచ్చి తీరతాను దృఢంగా చెప్పింది కారుణ్య. బిత్తరపై చూస్తూ ఉండిపోయాడు భర్త ఏం చేయలేక. నా కడుపులో పెరుగుతున్న బిడ్డే రాత్రి నా కళ్ళు తెరిపించి కనువిప్పు కలిగించింది. అందుకే మీ నుండి దూరంగా వెళ్తున్నా, ఈ సువిశాల ప్రపంచంలోకి స్వేచ్ఛగా బ్రతకడానికి. కడుపులోని బిడ్డ సంబరంగా కదిలింది. కారుణ్య ఆప్యాయంగా తన కడుపు మీద చేయి వేసుకుంది. అమ్మా, నేనున్నాను, భయపడకు అన్నట్టుగా స్పందించింది కడుపులోని బిడ్డ.